బోర్ల రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన బడ్జెట్లో ఒక్కసారి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, పిల్లలు, ఆడబిడ్డలు, దివ్యాంగులు, దీనికి సంబంధించి 91,527 కోట్లు, వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించడం అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కింద దాదాపుగా 60,000 కోట్ల రూపాయలకి సంబంధిత గౌరవ మంత్రివర్యులు ప్రతిపాదించడం అన్నటువంటిది కూడా చాలా సంతోషకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇంత పెద్ద బడ్జెట్ బహుశా ప్రజాస్వామ్య దేశంలో ఈ వర్గాలకు కేటాయించినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఒక డీబీటీ ద్వారానే దాదాపుగా 34,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం తప్ప మరొక ప్రభుత్వం ఈ దేశంలో లేదు, ఈ ప్రపంచంలో లేదన్నది రికార్డ్ చెప్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ మనం చూసినట్లయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఈ వర్గాల పట్ల ఆయనకున్నటువంటి అకుంఠిత భావము, వారిని అన్ని విధాలుగా సమగ్రంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఒక ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి బడ్జెట్గా ఉంది అధ్యక్ష. ఇక్కడ మనము ఆయన 2013లో ఎస్సీలకి, ఎస్టీలకి సప్లాన్ పెడితే అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దాన్ని పూర్తిగా పకడ్బందీగా అమలు చేసినటువంటి ఘనత మాత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అదేవిధంగా బీసీలకి మొట్టమొదటిసారిగా సప్లాన్ ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఈ రకంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ కేటాయించేటటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అందుకు మన ఆర్థిక శాఖ మంత్రులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఒకవైపు జీఎస్టీ తగ్గింది, తద్వారా 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది. మరొక వైపు అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా కేంద్రం ఇచ్చేటటువంటి 3 గ్రాంట్లని ఈ సంవత్సరం ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా, ఉపాధి హామీ పథకం గతంలో 10% మాత్రమే స్టేట్ బడ్జెట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 40కి చేయడం వల్ల అదనంగా 30% పెరుగుతుంది. అట్లాగే జలధార మిషన్, దానికి సంబంధించి వైసీపీ పాలనలో కుంటుపడినటువంటి ఆ స్కీము అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో దాన్ని మళ్ళా పునరుద్ధరించడం వల్ల దానివల్ల కూడా మనకు ఒక 15,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అట్లాగే అధ్యక్ష, 126 కేంద్ర ప్రయోజిత పథకాలుంటే ఆ పథకాల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఉపయోగపడే పథకాలు 76 ఉన్నాయి అధ్యక్ష. వాటిని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. మళ్ళా వాటిని పునరుద్ధరణ చేసి వాటికి స్టేట్ గ్రాంట్ 40% ఇవ్వాలంటే అది కూడా అదనపు భారమే. ఇన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి గతంలో పోల్చుకుంటే 810 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కు, ఆయన యొక్క రాజకీయ వారసత్వానికి ఇది ఒక ఆనవాలుగా నిలబడుతుంది అన్నటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తుంటాడు అధ్యక్ష, సంక్షేమం అనేది కేవలం తాత్కాలికమైనటువంటి వృత్తి కాదు, ఇది పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసేటటువంటి ఒక విముక్తి అని. అట్లాగే చెప్తారు అధ్యక్ష, అరకొర వసతులతో సంక్షేమం ఇవ్వకూడదు, సమగ్రంగా ఇచ్చినప్పుడు మాత్రమే వారిని మనము అభివృద్ధి వైపుకు నడిపిస్తామని ఆయనకు ఒక నమ్మకం అంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు ఎస్సీలు తీసుకుంటే అధ్యక్ష, వర్గీకరణ చేసి ఎవరికైతే అందాలో వారికే ప్రయోజనాలు అందించేటటువంటి విషయం అధ్యక్ష. ఇక్కడ ఆయన యొక్క విజన్ చూస్తే 30 సంవత్సరాల క్రితం 95లో వర్గీకరణ చేస్తే అది చివరికి అన్ని కోర్టులు తిరిగి ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమని చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల పట్ల
ఎంత ముందు చూపుతా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ తీసుకుంటే ఎస్సీలకి సమన్వయం, బీసీలకి కేంద్ర బిందువుగా ఈ బడ్జెట్ ని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డేరులకి మైనింగ్ లో 15%, అదేవిధంగా గీత కార్మికులకి ఎక్సైజ్ పాలసీలో 10% రిజర్వేషన్లు, అదేవిధంగా మనం తీసుకుంటే మత్స్యకార సహాయంగా 20,000 రూపాయలు నాయ బ్రాహ్మణ్స్ కి అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు అధ్యక్ష. మన టెంపుల్స్ కమిటీలు వేస్తే అందులో అర్చకులు బ్రాహ్మణులతో సరసన నాయ బ్రాహ్మణులను కూర్చోబెట్టి వారికి 20,000 రూపాయలు జీతం ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీలకు ఇల్లు కట్టుకునేటటువంటి విషయంలో 50,000, బీసీలకు 50,000 అదనంగా, అదేవిధంగా మన ఎస్టీలు అయితే 75,000 నుంచి 1,00,000 వరకు. సోలార్ సిస్టమ్ అధ్యక్ష, రూప్ టాప్ మీద పెట్టేటువంటి వాటికి కూడా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, బీసీలకు 75,000 రూపాయలు, అంతా ఇంకొక 25,000 రూపాయలు కూడా పెంచాలనేటువంటిది ఉంది అధ్యక్ష. ఇన్ని పథకాలతో ఆయన చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్ఫూర్తి ఉంది, అంబేద్కర్ గారి ఆలోచన ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఈ వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుందని నా నమ్మకం అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, బడ్జెట్ లో ప్రతిపాదించిన వెంటనే వైసీపీ నాయకులకు నిద్ర రాలేదు అధ్యక్ష. పొద్దున్నే వాళ్ళు బ్లూ ప్రింట్ లో విషం కక్కారు అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష? సంక్షేమ కార్యక్రమాలకు ఆనువాలైనటువంటి సూపర్ 6 అవుట్. రెండవది ఏమన్నారు అధ్యక్ష? అరకొర నిధులతో విధించారు అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ వైసీపీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్న అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి. 126 స్కీములు అమలు పరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆ స్కీములన్నీ రద్దు చేసినటువంటి వైసీపీ వాళ్ళు ఎక్కడ? వాటిని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకే ఒక అంశం చెప్తాను అధ్యక్ష, పెన్షన్లు అధ్యక్ష. ఈ దేశానికి ఉద్యోగస్తులకే కాదు, కాయ కష్టం చేసేటటువంటి సామాన్య మనుషులకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్ష. ఆయన ఇచ్చినటువంటి 30 రూపాయల పెన్షన్ కి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశాడు అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని 200 చేశాడు. ఆ 200 రూపాయలని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ 2,000 రూపాయలని 4,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ పెన్షన్ల పంపిణీలో వైసీపీ వాళ్ళు గొంతు చించుకుంటున్నది, వాళ్ళు చేసింది వాళ్ళ తండ్రి గారు 125 రూపాయలు పెంచితే ఈయన ముక్కుతో మూలుగుతో 5 సంవత్సరాలు పేదలకు ఇచ్చేటటువంటి పెన్షన్ 250 అని చెప్పి 1,000 రూపాయలు పెంచితే మొత్తం పెంచింది ఎంత అధ్యక్ష? 1,125 అధ్యక్ష. కానీ 4,000 రూపాయల పెన్షన్ లో 2,875 రూపాయలు పెంచింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్నది మాత్రం స్పష్టం అధ్యక్ష. ఈ ఒక్క దాంట్లోనే చెప్తాను అధ్యక్ష, ప్రతి నెల 2,875 ఇంటూ 65 లక్షల మందికి 18,869 కోట్ల రూపాయల అదనం అధ్యక్ష. సంవత్సరానికి 22,428 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 1,12,100 పెన్షన్ లో ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకి ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళ అధినాయకుడికి కూడా లేదన్నది తెలుసుకుంటే ప్రజలు అంగీకరిస్తారని తెలుసుకోవాలి. అంతేగాని బ్లూ ప్రింట్ ఉందని వాళ్ళకి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాదు అధ్యక్ష. ఇప్పుడే చెప్పాడు మా సోదరుడు అధ్యక్ష, చివరి విద్య అధ్యక్ష, సంక్షేమమే అధ్యక్ష. సాంఘిక సంక్షేమానికి 5,266 మందిని విమానం ఎక్కించి విదేశాలకు పంపించి అక్కడ ఉన్నత చదువులు చదివించి 5 లక్షలు 6 లక్షలు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ తల్లిదండ్రులకి 3 లక్షలు 4 లక్షలు ఎస్సీ వర్గాల నుంచి కుటుంబాలకు పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇది అసలు సిసలైనటువంటి సంక్షేమం అని తమరికి మనవి చేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి ఈ బడ్జెట్ ని కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రి గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు. సాంఘిక సంక్షేమానికి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, మైనార్టీలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి కృషికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీ వెల్ఫేర్కి సంబంధించి అయితే అధ్యక్ష ఆదరణ 3 కార్యక్రమం రాబోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా
బీసీల పట్ల అకుంఠిత భావంతో పనిచేస్తున్నటువంటి మా మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.